నమస్కారం వెల్కమ్ టు సాషా టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ 25వ జాతీయ స్థాయి స్కై మార్షల్ ఆర్ట్స్ పోటీలలో నంద్యాల క్రీడాకారులకు పతకాల పంట పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసుల కట్టుదిట్టమైన చర్యలు ప్రోటోకాల్ ఉల్లంఘనపై మున్సిపల్ సమావేశంలో వాగ్వాదం మున్సిపల్ కమిషనర్ పై విరుచుకుపడ్డ కౌన్సిలర్లు శివ రామాలయం పూజారి కుమార్తె చికిత్స కోసం ఆర్థిక సాయం అందించాలని కోరిన నంద్యాల ఆత్మీయత స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ఘనంగా వెంకటేశ్వర కళాశాల 32వ వార్షికోత్సవ వేడుకలు ఆర్యవైశ్య సంఘం మరియు శ్రీ వాసవి ఆర్యవైశ్య మహిళా మండలి ఆధ్వర్యంలో అమ్మవారి శాల యందు శ్రీ లలితాదేవి అఖండ పారాయణం బనగానపల్లిలో పర్యటించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి జిల్లా కలెక్టర్ రాజకుమారి ఎస్పీ అజరా సింగ్ రాణా డిసెంబర్ నెల 7వ తేదీ నుండి 10వ తేదీ వరకు హర్యానాలో ఆల్ ఇండియా స్కై ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన 25వ జాతీయ స్కై మార్షల్ ఆర్ట్స్ పోటీలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహించి నంద్యాల జిల్లా నుండి పోటీలలో పాల్గొన్న 8 మంది క్రీడాకారులకు పతకాల పంట పండింది. ఒక పసిడి పతకం, 3 వెండి పతకాలు, 4 కాంస్య పతకాలు సాధించడం జరిగిందని స్కై మార్షల్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్ బాషా పేర్కొన్నారు. ఈ మేరకు పతకాలు సాధించిన క్రీడాకారులను మాజీ ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని పతకాలను సాధించాలని, నంద్యాలకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల పట్టణం 14వ వార్డు వైసీపీ ఇన్ఛార్జి సోమశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. 25వ జాతీయ స్థాయి స్కై మార్షల్ ఆర్ట్స్ పోటీలు హర్యానాలోని పంచ్కుల నగరంలో నిర్వహించడం జరిగింది. ఆల్ ఇండియా స్కై ఫెడరేషన్ వారు ఈ నేషనల్స్ లో మన డిస్టిక్ నుండి 13 మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తే ఒక గోల్డ్, 3 సిల్వర్, 4 బ్రాంజ్ మెడల్ సాధించడం జరిగింది. ఇది ఈ ఫెడరేషన్ నేషనల్స్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ పిల్లలకి. ఇది వచ్చేసి ఈ నేషనల్స్కి దేశం మొత్తంగా 800 మంది పార్టిసిపేట్ చేసినారు. 25 రాష్ట్రాలు. ఈ రాష్ట్రాలలో మన ఆంధ్రప్రదేశ్ తరపు నుంచి కూడా పార్టిసిపేట్ చేసి పిల్లలు మన నంద్యాల జిల్లా నుంచి దాదాపుగా 8 మెడల్స్ కొట్టడం ఇదే ప్రథమము. అలాగే వీరికి పథకాలు సాధించిన విద్యార్థులకు మన నంద్యాల జిల్లా నంద్యాల కాన్స్టిట్యూన్సీ మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి చేతుల మీదుగా పిల్లలకు అభినందన కార్యక్రమం నిర్వహించి వాళ్లకు మెడల్స్తో సత్కరించడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో మా మిత్రులు 14వ వార్డు ఇన్ఛార్జి సోమశేఖర్ రెడ్డి గారు మాకు ఎంతో చేతునిచ్చి అన్న దగ్గరికి తీసుకుని వచ్చి మంచిగా మెడల్స్ ప్రదానం చేయించడం జరిగింది. అలాగే మాకు ప్రతిసారి ఏ మెడల్స్ వచ్చినా కానీ పవర్లో ఉన్నా కూడా లేకున్నా కూడా మా వెంట ఉండి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ తెలుసుకున్నాను. థ్యాంక్ యూ. హర్యానాలో జరిగినటువంటి 25వ స్క్వే మార్షల్ ఆర్ట్స్ అకాడమీ వారు నిర్వహించినటువంటి కార్యక్రమంలో ఫెడరేషన్ ఆధ్వర్యంలో మన నంద్యాల జిల్లా పిల్లలకు గోల్డ్, సిల్వరు పథకాలు వచ్చినందుకు మన నంద్యాల మాజీ ఎమ్మెల్యే శ్రీ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి చేతుల మీదుగా పథకాలు అందజేయడం జరిగింది. మన నంద్యాల జిల్లా స్క్వే మార్షల్ ఆర్ట్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి నూరు బాషా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు విజయవంతంగా జరిగినందుకు మా తరఫున మరియు ఎమ్మెల్యే గారి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నంద్యాల 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా సిఐ షేక్ ఇస్మాయిల్ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీస్ బలగాలతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా పోలీస్ బలగాలకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో ఎస్ఐలు పాల్గొన్నారు. సరే మేడం, సరే మేడం.
మేడం 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 బాబు పైకి పెట్ట పెట్రోల్ ఏంటంటే మనం పోతా ఉంటే నడుచుకుంటా ఎవరైనా కార్లు అట్లా ఉంటే వాళ్ళ క్లియర్ చేసుకుంటా మాట్లాడుకుంటే చెప్పుకుంటా మంచి మాటలు కొన్ని అంశాలు నడుస్తా వల్ల దిక్కే మంచి చెప్తూ పోతా ఉండాలి ఊరికి మన కొద్ది మనము ఫోన్లో మాట్లాడుతూ పోకూడదు. ప్రజాప్రతినిధులకు ప్రోటోకాల్ వర్తిస్తుందా లేదా అన్న అంశంపై మున్సిపల్ కౌన్సిల్ హాల్లో కౌన్సిలర్లకు కమిషనర్ నిరంజన్ రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్నది. ప్రోటోకాల్ ఉల్లంఘనకు కారణమైన మున్సిపల్ ఎంఈ గుర్రప్పను బాధ్యుడిని చేస్తూ కౌన్సిల్ కు క్షమాపణ చెప్పాలని మున్సిపల్ వైస్ చైర్మన్లు పట్టుబట్టడంతో చివరకు క్షమాపణ చెప్పడం జరిగింది. శనివారం మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా అధ్యక్షతన కమిషనర్ నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ సాధారణ సమావేశం నిర్వహించడం జరిగింది. సమావేశంలో అజెండాలో పొందుపరిచిన 13 అంశాలలో 1వ మరియు 2వ అంశం రద్దు చేయడం జరిగింది. సమావేశం ప్రారంభానికి ముందుగా భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతికి కౌన్సిల్ మౌనం పాటించి సంతాపం తెలియజేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన ఆర్థిక సంస్కరణలు, వారి సేవలను కౌన్సిల్ సమావేశంలో సభ్యులు కొనియాడారు. గత నెల 28వ తేదీ నిర్వహించిన మున్సిపల్ సమావేశంలో వాయిదా వేసిన అంశాన్ని తిరిగి నేడు జరిగిన సమావేశంలో అజెండాలో పొందుపరచగా సంబంధిత అంశాన్ని కౌన్సిల్ రద్దు చేయడం జరిగింది. ఏప్రిల్ నెల కంటే ముందు పరిపాలన మంజూరు కాబడి టెండర్ దాఖలు కాని 249 పనులను, అలాగే ఏప్రిల్ నెలలోపు మొదలు పెట్టని మరియు 25% కంటే తక్కువ పనిచేసిన పనులను రద్దు చేశారు. నంద్యాల పట్టణంలో బృహత్ ప్రణాళిక మాస్టర్ ప్లాన్ నందు ప్రతిపాదించిన విధంగా రోడ్ల వెడల్పులో భాగంగా శ్యామ్నగర్, వీసీ కాలనీ, దేవనగర్ ప్రాంతంలో పేద ప్రజలు నివసిస్తున్నారని 40 అడుగులు 50 అడుగుల ప్రాతిపాదిత రోడ్డు వేస్తే వందల సంఖ్యలో పేద ప్రజలు నష్టపోతారని, నిరాశ్రయులవుతారని, పేదవారికి నష్టం జరిగే అభివృద్ధి అవసరం లేదని, ఈ అంశాన్ని రద్దు చేయాలని కౌన్సిలర్ మేష చంద్రశేఖర్, మాబువలి మున్సిపల్ వైస్ చైర్మన్లు కోరడం జరిగింది. అయితే కౌన్సిల్ మెజారిటీ ఆమోదంతో మాస్టర్ ప్లాన్ ను అమలు చేయాలని నిర్ణయించడం జరిగింది. 38వ వార్డులో అధికారికంగా చేపడుతున్న పనులకు సంబంధించి స్థానిక కౌన్సిలర్ అయిన తనకు ఎటువంటి సమాచారం లేదని, ప్రోటోకాల్ పాటించలేదని, ప్రజాప్రతినిధులకు ప్రోటోకాల్ వర్తిస్తుందో లేదో కమిషనర్ చెప్పాలని కోరడం జరిగింది. ఈ విషయంపై కౌన్సిల్ సభ్యులు ప్రోటోకాల్ ఉల్లంఘనపై కౌన్సిలర్లకు సంతృప్తికరమైన సమాధానం కమిషనర్ నుండి లభించలేదని కౌన్సిలర్లు అందరూ కమిషనర్ పై విరుచుకుపడ్డారు. ప్రోటోకాల్ ఉల్లంఘనకు బాధ్యుడైన మున్సిపల్ ఎంఈ గుర్రప్ప కౌన్సిల్ కు క్షమాపణ చెప్పాలని పట్టుబట్టారు. తీవ్ర స్థాయిలో వాగ్వాదం అనంతరం ఎంఈ ప్రోటోకాల్ ఉల్లంఘనపై క్షమాపణ చెప్పాడు. కౌన్సిల్ సభ్యులకు గౌరవం, మర్యాద ఇవ్వాలని కౌన్సిలర్ సాదిక్ కోరారు. పట్టణంలోని ఆయా వార్డులలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కౌన్సిలర్లు కోరడం జరిగింది. మున్సిపల్ కార్మికులకు అందించే కొబ్బరి నూనె, సబ్బులు, చెప్పులు నాణ్యతతో అందించాలని, మున్సిపల్ కార్మికుల వద్ద డబ్బులు డిమాండ్ చేస్తున్న మున్సిపల్ అధికారిపై చర్యలు తీసుకోవాలని 18వ వార్డు కౌన్సిలర్ దేశం సులోచన కోరారు. మున్సిపల్ వర్కర్లకు పనిచేసేందుకు అవసరమైన పరికరాలను అందించాలని, పార్కులను పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ములాన్పేటలోని ఉర్దూ మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్ కు సంబంధించి మంజూరు కాబడిన 8 అదనపు తరగతి గదుల పెండింగ్ పనులు పూర్తి చేయాలని, అలాగే మరుగుదొడ్లు నిర్మాణం పూర్తి చేసి విద్యార్థులకు వినియోగంలోకి తీసుకురావాలని స్థానిక కౌన్సిలర్ అబ్దుల్ మజీద్ కోరడం జరిగింది. మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఇది సరైన విధానం కాదని, కౌన్సిల్ సమావేశంలో ఆదేశించిన పనులను ఎప్పటికప్పుడు పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరినా సదరు అధికారులు నిర్లక్ష్యం వహించడం జరుగుతుందని, ఇది పునరావృతం కాకుండా చూసుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టౌన్ ప్లానింగ్ అధికారి నిర్లక్ష్యపు వైఖరిని సమావేశంలో పలువురు కౌన్సిలర్లు చర్చించడం జరిగింది. అలాగే 25వ వార్డులో ప్రజలకు ఇబ్బందికరంగా మారిన అక్రమ కట్టడాన్ని తొలగించాలని కౌన్సిలర్ కృష్ణమోహన్ కోరారు. అనేక సార్లు కౌన్సిల్ సమావేశంలో కుక్కల బెడదను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని కోరినా ఎటువంటి స్పందన లేదని, ఇకనైనా చర్యలు చేపట్టాలని కౌన్సిలర్ కలాం కోరారు. అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి సమన్వయంతో ఉంటూ నంద్యాల మున్సిపాలిటీ అభివృద్ధికి తోడ్పడాలని చైర్పర్సన్ అధికారులను కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, పాంశవలి, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 4 years వర్క్స్ ఇప్పుడు క్యాన్సిల్ చేసి మనం మళ్ళీ రీటెండర్ పెట్టాలంటే చాలా లేట్ అవుతుంది ప్రాసెస్.
కాబట్టి ఈ అంశాన్ని రద్దు చేసే అధ్యక్ష, మొదటి అంశాన్ని అదే కాంట్రాక్టర్ తోనే మనం పనులు చేపించుకునేలాగా మీరు చర్యలు తీసుకోవాలని అడుగుతున్నాను అధ్యక్ష. మనం లాస్ట్ మంత్ కూడా దీన్ని వాయిదా వేయడం జరిగింది, కానీ ఈ అంశాన్ని మనం రద్దు చేసేసి ఈ వర్కులు కొనసాగించవలసిన మీ ద్వారా కమిషనర్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాను. నేను కొన్ని ఇంపార్టెంట్ పెట్టాను. నిన్న కమిషనర్ గారు నాకు చిన్న వర్క్ ఒక 7 లక్షలు వర్క్ అంటే సార్ ఇట్లా అంటే లేదంటే కృష్ణమోహన్ గారు నేను చూసి రావాలని చెప్పారు. చూసి వచ్చారు, పెట్టారు, బాగానే ఉంది. పెట్టడం వలన సార్ పోయి చూసి పెట్టాడు. కాంట్రాక్టర్ ను పిలిపించి వేయించగలుగుతాడా కమిషనర్ గారు కానీ డి గాని ఎంపీ గారు చెప్పవాలి అధ్యక్ష. కానీ దయచేసి చెప్పండి, వివరణ ఇవ్వండి. ఆదేశాలకు అనుగుణంగా మనము ఏదైతే రెజల్యూషన్ లాస్ట్ మంత్ మనం పెట్టడం, దాన్ని మళ్ళీ ఈ మంత్ కు వాయిదా వేసుకోవడం అనే ప్రక్రియ జరిగింది. దీంట్లో కమిషనర్ గా నా స్థాయిలో నేను ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను కాదని ఇంకో రకంగా నేను నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. మీరు ఏదైనా తీర్మానం ఏంటంటే అసలు స్టార్ట్ కాని వర్కులను క్యాన్సిల్ చేసుకోమన్నారు. 25% కంటే లోపు పని జరిగిందని షేక్ క్లోజర్ చేసి అది చేసినంత వరకు బిల్లు చెల్లింపు చేసి వాటిని కూడా క్లోజ్ చేయమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం. ప్రజాప్రతినిధులు పెట్టడం జరిగింది. దాన్నే అమలు పరిచి ఏదైతే ఎస్టిమేషన్స్ ఇప్పుడున్న రేట్లను పెంచుతూ ఎస్టిమేషన్స్ చేయాలని చెప్పి అధికారులను ఆదేశిస్తూ ఈ అంశాన్ని అయితే రద్దు చేయడం జరుగుతుంది. చెప్పులు ఇవన్నీ కూడా చెప్పారు. లాస్ట్ టైం ఇచ్చినప్పుడు కూడా కోకోనట్ ఆయిల్ వచ్చేసి ఎక్స్పైర్ అయింది ఇచ్చారు. ఇప్పుడు కూడా శానిటేషన్ వర్కర్స్ కు మినిమం మున్సిపాలిటీ నుండి మనం చీపుర్లు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం. లాస్ట్ మంత్ మీటింగ్ కి నేను అటెండ్ అవ్వలేకపోయాను. ఒక రోజు ముందు వచ్చి శానిటేషన్ వర్కర్స్ అందరూ కూడా అడగడం జరిగింది. 50 రూపీస్ పెట్టి మేము కొని దాన్ని ఒక్కొక్క చీపును 2 నుండి 3 months వరకు తీసుకొస్తున్నాం. ఇది కరెక్టా అని అడుగుతున్నారు. అలాగే వాటర్ వర్క్స్ కు సంబంధించి కూడా వర్కర్స్ వాళ్ళకు ఏ పనిముట్లు మనం ఇవ్వట్లేదు. వాళ్ళు ఎలా పనిచేస్తారు? రోడ్ వర్క్ కానీ లేకపోతే పార్కుల్లో పనిచేసే వాళ్ళు కానీ ఎవరైనా సరే. అలాగే పార్కులకు సంబంధించి వాళ్ళు పని చేస్తా ఉన్నారు. ఎస్పెషల్లీ మా వార్డుకు సంబంధించి 2-3 పార్కులు అక్కడ ఉన్నాయి. చుట్టూ మాకు స్టడీ సెంటర్స్ ఎక్కువ. ఇటు గుడ్ షెపర్డ్ స్కూల్ అయితేనేమి, చైతన్య స్కూల్ అయితేనేమి, ముఖ్యంగా మాకు కోచింగ్ సెంటర్ ఉంది, బ్యాంక్ కోచింగ్ సెంటర్. పిల్లలంతా కూడా సండే వచ్చేసరికి పేరెంట్స్ వచ్చి బిర్యానీలు ఏదైనా సరే స్నాక్ ఐటమ్ తీసుకొస్తే మొత్తం పార్కులో వేసేసి వెళ్తారు. వాళ్ళేమో రోజు కష్టపడినట్లే ఉంటుంది, కానీ అక్కడనేమో చెత్త పేరకపోయి ఉంటుంది. మరి వర్కర్స్ మాత్రం అక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు. కనీసం మనం ఒక బోర్డుని ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా పార్కుల్లో అంటే ఏదైనా ఇలాంటి పడేస్తే ఒక డస్ట్బిన్ మనం ఏర్పాటు చేయాలి. మరి వాటిల్లో వేయకుండా పార్క్ అంతా వేసేసి వెళ్తే మరి ఫైన్ వేస్తామని మనం చేయాలి. ఎందుకంటే ముఖ్యంగా మనకు విలేజెస్ నుండి వచ్చే పేరెంట్స్ ఎక్కువ. టౌన్ లో ఉండే వాళ్ళంటే రెగ్యులర్ గా పంపిస్తుంటారు, కానీ హాస్టలర్స్ కు ముఖ్యంగా ఈ స్నాక్ ఐటమ్ గానీ బిర్యానీలు కానీ తీసుకొచ్చి మొత్తం ముఖ్యంగా చీకటి పడేసరికి మందు బాటిల్స్ కూడా అక్కడే వదిలేసి వెళ్తున్నారని చెప్పేసి కూడా వర్కర్స్ కంప్లైంట్ చేయడం జరిగింది. కమిషనర్ గారు ఏదైతే ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పారో అవన్నీ నోట్ చేసుకొని అసలు ఎన్ని ఇచ్చాము, ఎవరికి ఇచ్చాము, ఎవరికి ఇవ్వలేదు, అవన్నీ డేట్స్ తో సహా నాకు దీని పూర్తి స్థాయి రిపోర్ట్ కావాలండి. మున్సిపాలిటీలో ఉన్న ప్రతి వర్కరు మా కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టే గానీ మేము చూస్తూ ఉండము. దయచేసి పనితో పాటు వాళ్ళని గాని ఇబ్బంది పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులది ఉంది. వీళ్ళ మీద తప్పకుండా నేను యాక్షన్ తీసుకుంటానండి. ఏదైతే అధికారం పేరు మీద ప్రజలకు అలాగే సిబ్బందికి ఇబ్బంది పడుతున్నారో ఆ అధికారుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటానని గౌరవ సభ్యులకు తెలియజేసుకుంటున్నాను. అనిప్ నగర్ నుంచి సాయిబాబు నగర్ వరకు ప్రతి ఒక్కరు ఇండ్లు కట్టుకొని కాలువలు రోడ్లు వేసుకొని ఉన్నారు అధ్యక్ష. అది 50 అడుగులు వెడల్పు చేశారంటే సగం ఈసీ కాలనీ మొత్తం పోతాయి, శ్యామనగర్ దేవనగర్ కూడా మొత్తం పోతాయి అధ్యక్ష. ఎందుకంటే అది వద్దని మేము రద్దు చేయమని కోరుకున్నాం అధ్యక్ష. అధ్యక్ష, దాదాపుగా 40-50 సంవత్సరాల నుంచి అధ్యక్ష ఈ 40 feet 50 feet రోడ్ అధ్యక్ష మాస్టర్ ప్లాన్ లో దాదాపుగా 40-50 సంవత్సరాల నుంచి కంటిన్యూ అవుతూ వస్తుంది అధ్యక్ష. నంద్యాల హెడ్ క్వార్టర్ అయిన తర్వాత నంద్యాల నడిపొట్టున ఉన్న 40 అడుగుల రోడ్డు 50 అడుగుల రోడ్డు మొన్న జరిగిన మాస్టర్ ప్లాన్ రివైజ్డ్ మాస్టర్ ప్లాన్ లో ఈ రోడ్డు తీసేసినారు అధ్యక్ష. ఇదే రోడ్డు కంటిన్యూ చేస్తూ ఒక రిక్వెషన్ పెట్టినాం అధ్యక్ష. దీన్ని ఖచ్చితంగా ఇది ప్రజలను దృష్టిలో పెట్టుకొని రేపు పొద్దున నంద్యాల భవిష్యత్తు ట్రాఫిక్ సమస్యలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ సబ్జెక్ట్ ని ఖచ్చితంగా పాస్ చేయాలని కోరుకుంటున్నాం అధ్యక్ష. గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు సాయిబాబా నగర్ నుంచి చర్చ్ రోడ్ LIC రోడ్ దగ్గర
కనెక్టివిటీ రోడ్స్ అధ్యక్ష. ఇంకోటి వచ్చేసి అధ్యక్ష 40 ఫీట్ రోడ్ అధ్యక్ష. సారాభా నగర్ నవమన్ నగర్ నుంచి దాదాపుగా మున్సిపల్ ఆఫీస్ దగ్గర వరకు వచ్చే రోడ్ అధ్యక్ష. ఇది దాదాపుగా ఆల్రెడీ కనెక్టివిటీ రోడ్స్ అధ్యక్ష. ఇది అప్రోచబుల్ రోడ్స్ అధ్యక్ష. కనెక్టివిటీ రోడ్స్, ఇలాంటి రోడ్స్ ఖచ్చితంగా ఉండాల్సిందే అధ్యక్ష. అంటే 35 ఇయర్స్ బ్యాక్ జరగాల్సిన డెవలప్మెంట్ ఇది జరగలేకపోయింది, ఈ రోజు పెట్టినారు. సంతోషమే, డెవలప్మెంట్ అయితే అన్ని బాగుంటాయి. బట్ ఏదంటే మీరు ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఏ ఏరియాలో అయితే ఇప్పుడు మెయిన్ నేను మాట్లాడాల్సింది వీసీ కాలనీ, దేవనగర్, శ్యామనగర్ అధ్యక్ష. మాది 10-15 ఇప్పుడు 40 ఫీట్స్ రోడ్ వచ్చినప్పుడు చాలా నష్టం జరగవచ్చు అని చెప్పడం అంతే. ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఏదైనా మీరు దాని తదుపరి చర్యలు ఎవరు నష్టపోకుండా, ఇప్పుడు ప్రార్థనాలయాల మీద మసీదు మీద అట్లాంటివి ఏమి డిస్టర్బ్ కాకుండా మీరు అప్పుడు ఏదైనా చేయమని దీన్ని పాస్ చేయాలని కోరుతున్నా అధ్యక్ష. నంద్యాల అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా రోడ్డు వెడల్పుగా ఉంటే అందరికి బాగుంటది, ట్రాఫిక్ సమస్య లేకుండా ఉంటదని ఖచ్చితంగా ఈ అంశాన్ని పాస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇది మాస్టర్ ప్లాన్ లో ఉన్న విషయం అయితే వాస్తవం అధ్యక్ష గతంలో. కానీ మొన్న కూడా వాళ్ళు ఈ మాస్టర్ ప్లాన్ లో ఉన్నా కానీ వచ్చి ప్రత్యక్షంగా వాళ్ళు తనిఖీ చేయడం జరిగింది అధ్యక్ష. వాళ్ళు ప్రత్యక్షంగా అక్కడి పరిస్థితులన్నీ చూసి ఇక్కడ రోడ్డుకి ఇరువైపులా ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ బిల్డింగ్స్ అన్ని పన్నాయి. బిల్డింగ్స్ అన్ని పన్న తర్వాత దీన్ని చేయడం వల్ల ప్రజలు నష్టపోతారు. ఇక్కడ అంతా గవర్నమెంట్ బిల్డింగ్స్ ఇచ్చిన వాళ్ళు, పట్టాదారులు ఉన్న వాళ్ళు ఇక్కడ అధ్యక్ష. ఇక్కడ మాత్రము మా ధర్మాసలకు సంబంధించి చెప్తున్నాను అధ్యక్ష. ధర్మాసల వాసులకు మాత్రము అది గవర్నమెంట్ రోడ్డు కాదు అధ్యక్ష. గవర్నమెంట్ రోడ్డు కాకుండా వాళ్ళు స్వతహాగా ఇచ్చుకున్న రోడ్డు అధ్యక్ష. అది 20 అడుగుల నుంచి 16 అడుగుల నుంచి 20 అడుగుల వరకు ఇచ్చుకున్న వాళ్ళే తీసుకొని దారి వదులుకొని ఇల్లు కట్టుకున్నారు అధ్యక్ష. అలాంటి అక్కడ ఉన్న వాళ్ళు ఎవరంటే అధ్యక్ష ఎస్సీలు, బీసీలు, మైనారిటీలు అధ్యక్ష. మంగళ వాళ్ళు, చాకలి వాళ్ళు, కుమ్మరి వాళ్ళు, ఇలాంటి వాళ్ళంతా 1.5-2 సెంట్లు కలిపి అక్కడ ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్నారు అధ్యక్ష. అధ్యక్ష, నేను పోయిన కౌన్సిల్లో మీ ద్వారా కమిషనర్ గారిని అడగడం జరిగింది. సచివాలయం వర్క్ స్టార్ట్ చేసినారు, ఎంటమ్మడే స్టాప్ చేసినారు. ఇంతవరకు అయితే వర్క్ స్టార్ట్ చేయలేదు. దానికి రీజన్ నాకు ఇంతవరకు తెలియదు అధ్యక్ష. దానికి ఎందుకు స్టాప్ చేసినారు, ఇంతవరకు ఎందుకు స్టార్ట్ చేయలేదు, మీ ద్వారా నేను కమిషనర్ గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. సమస్య మా దృష్టికి వచ్చిందండి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో లౌక్యంగా మనం వ్యవహరించి కాంట్రాక్టర్తో పని చేయించుకోవడం తప్ప వేరే మార్గం లేదు మేడం. ఇప్పుడు మనం ప్రస్తుతానికి కూడా కాంట్రాక్టర్ రిక్వెస్ట్ బేసిస్ మీద చేసుకుంటున్నాం. ఆ కాంట్రాక్టర్ తో కూడా మాట్లాడాం. తదుపరి బిల్లు రావడం వచ్చిన తర్వాత 3 months లో కూడా వర్క్ కంప్లీట్ చేస్తామని మనకు మాట ఇవ్వడం జరిగింది మేడం. కొంతమంది మున్సిపాలిటీ సభ్యులు మరి ఎవరు వెళ్ళారో ఏం కదో మేజర్ కన్స్ట్రక్షన్స్ కూడా జరుగుతుంది అధ్యక్ష. మరి అలాంటి కన్స్ట్రక్షన్ దగ్గర వెళ్ళి కౌన్సిలర్ పేరు ప్రస్తావించడం ఎంతవరకు సబబు అని అడుగుతున్నాం అధ్యక్ష. సో ఇలాంటివి రిపీట్ కాకుండా చేసుకుంటే బాగుంటుంది అధ్యక్ష. ఎందుకంటే మేము వచ్చింది రాజకీయాల్లో కేవలం సేవ చేయడానికి మాత్రమే అధ్యక్ష. అది ఒక్కటి దృష్టిలో పెట్టుకోవాలని, మా పేర్లని భంగమయ్యేటట్టు ఏ బిల్డింగ్ల దగ్గర అయితే ఎవరైనా కానీ వెళ్ళి హరాస్ చేస్తే మట్టుకో అధ్యక్ష మేము అసలు ఒప్పుకోము అధ్యక్ష. దీన్ని కరాఖండగా అయితే చెప్తున్నాం అధ్యక్ష. మేము మా వార్డులో మరి డ్రైనేజీలు, రోడ్లు ఓపెనింగ్ చేసేటప్పుడు కౌన్సిలర్ ఉందని ప్రోటోకాల్ పాటించడం లేదు అధ్యక్ష. మాకు ప్రోటోకాల్ ఉందా లేదా మీ ద్వారా కమిషనర్ గారిని అడుగుతున్నా అధ్యక్ష. వాళ్ళు వచ్చినప్పుడు మాకు బాధ్యులకు వచ్చినప్పుడు మాకు తెలియజేయాలి కదా. వాళ్ళే మేము 4 సంవత్సరాలు కష్టపడి మేము ఈ ఆఫీస్ చుట్టూ తిరిగి మేము రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ కాలువలు కానీ మేము శాంక్షన్ చేయించుకుంటే ఇప్పుడు వాళ్ళు వచ్చి భూమి పూజలు చేసుకుంటే మేము వాటిలో ప్రజలు మమ్మల్ని గెలిపించుకొని మేము లాభము. ఒక మంత్రి వచ్చినాడంటే ఒక ప్రోటోకాల్ ఉంటుంది అధ్యక్ష. ఒక చైర్మన్ వచ్చిందంటే ఒక ప్రోటోకాల్ ఉంటుంది. మీరెవరు రాకుండా వేరే వాళ్ళకి ప్రోటోకాల్ ఎట్లా ఉంటుంది, వాళ్ళు ఎట్లా ఓపెనింగ్ చేసుకుంటారు నాకు తెలియజేయకుండా వాటిలో వాళ్ళు ఎట్లా ఓపెనింగ్ చేస్తారు. నాకు దానికి మీరు ఆన్సర్ వాళ్ళు మీ ద్వారా కమిషనర్ ఆన్సర్ అధ్యక్ష. ఫస్ట్ ప్రజాప్రతినిధులకు ప్రోటోకాల్ అనేది ఉందా లేదా నాకు అధికారులు ఫస్ట్ అది చెప్పాలి అధ్యక్ష. ఒక ఎమ్మెల్యే గారికి కానీ, ఒక మంత్రి గారికి కానీ, ఒక చైర్మన్ గారికి కానీ, ఒక కౌన్సిలర్ గారికి కానీ వాళ్ళ వార్డులో పనిచేసేటప్పుడు ప్రోటోకాల్ పాటించాలనే నిబంధన ఉందా లేదా అధ్యక్ష?
జనరల్ గా ప్రోటోకాల్ అనేది ఏదైనా సమావేశాలు అధికారికంగా జరిగినప్పుడు, ఒక అధికారిక కార్యక్రమాలు ఓపెనింగ్ జరిగినప్పుడు తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం జిఏడి ప్రోటోకాల్ నుంచి కొన్ని నిర్దేశకాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం అనేది చేయడం జరుగుతుంది. ఇక ఇప్పుడు మేడం కూడా ఒక ఇష్యూ ఏంటంటే, నేను దాని విషయం అయితే నిజంగా నా నోటీస్ లో లేదు. అది ఏం జరిగింది అనేది, ఎందుకు జరిగింది, జనరల్ గా ఏదన్నా ఓపెనింగ్ శిలాఫలకాలు ఇవన్నీ కూడా, ఈ శిలాఫలకాలు వేసేటప్పుడు తప్పనిసరిగా ప్రోటోకాల్ ప్రకారం శిలాఫలకాలు వేస్తాము. డయాస్ మీదకి ఏదైనా ఉంటే డయాస్ మీద కార్యక్రమాలు కూడా తప్పనిసరిగా ప్రోటోకాల్ ప్రకారం చేస్తాము. ఇన్విటేషన్ కార్డు ఏదైనా వేస్తుంటే తప్పనిసరిగా ప్రోటోకాల్ ప్రకారం చేయడం జరుగుతుంది. జనరల్ ఈ కొబ్బరికాయలు కొట్టడం అట్లాంటి కార్యక్రమాలు ఏమిటంటే స్థానికంగా వార్డు కమ్యూనిటీ సెక్రటరీ, ఆ ఏఈలు వాళ్ళు స్థానికంగా ఉన్న కౌన్సిలర్ గారికి వాళ్ళకు చెప్పి చేయించడం జరుగుతుంది. అంటే ఆ ప్రజాప్రతినిధికి సంబంధం లేదా? సమాధానం చెప్పాల్సిన, ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదా? మూడు సార్లు అడిగినాను, ప్రతి నెల అడుగుతున్నా. సార్ వచ్చినప్పుడు కూడా నాకు తెలియజేయడు. మళ్ళీ ఇప్పుడు అమ్యూనికేషన్ సెక్రటరీ వాళ్ళ మీద వస్తే ఎట్లా అధ్యక్ష? మున్సిపాలిటీ బాధ్యత ఉందా లేదా? కమిషనర్ తో బాధ్యత ఉందా లేదా? దాని గురించి మేము ప్రోటోకాల్ కు పని కోసమా పనికిరామా? మాకు ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారా లేదా? మాకు ఓట్లు వేసినారా లేదా? మా ప్రజలు అడుగుతున్నారా, మీ కౌన్సిలర్ అయింది కూడా నువ్వు ఎందుకు వార్డులో వాళ్ళు రోడ్లు వేయడానికి వస్తే నువ్వు రాకుంటున్నారని అడుగుతున్నారు. నువ్వేం సమాధానం చెప్పాలి వాళ్ళకు? ఇక్కడికి వచ్చేసరికి నెలకోసారి కౌన్సిలర్స్ అంతా ఇక్కడికి వస్తారు. ఎందుకంటే వాళ్ళ వార్డు సమస్యలు కానీ వాళ్ళు ఏదైనా చెప్పుకోనికి ఇక్కడ మీ మీద కౌన్సిలర్ సుపీరియర్ ఇక్కడ మట్టుకు వాళ్ళు 5,000 మెంబర్స్ మీద ఎలక్ట్ అయ్యి ఇక్కడికి వస్తారు. ఇప్పుడు వాళ్ళకు ప్రోటోకాల్ ఇవ్వకుండా వాళ్ళు ఎలక్ట్ అయిన ఊరికి ఎలక్ట్ కారు కదా. మీరు సేవ చేయాలా, ప్రజలకు సేవ చేయాల్సిందే. ఆ ప్రజలు ఎన్నుకొని వచ్చిన వాళ్ళు ఇక్కడ వాళ్ళకి రెస్పెక్ట్ లేకుండా, వాళ్ళకి ప్రోటోకాల్ లేకుండా ఇప్పుడు మున్సిపాలిటీ పరిధిలో మీ పార్క్ లో కాలిపోతే మీకు తెలియదు అన్నారు. సో ప్రోటోకాల్ కౌన్సిలర్ ని పిలవలేదంటే మాకు తెలియదు అన్నారు. మరి మీరు ఏ విషయాలు, మీకు ప్రెజర్స్ ఉండొచ్చు గవర్నమెంట్ మీద, మీకు పనులు ఎక్కువ ఉండొచ్చు, బట్ ఇక్కడ ప్రోటోకాల్ అనేది ప్రతి ఒక్కరికి ఇస్తారు కదా. ఇచ్చినప్పుడు 42 మంది కౌన్సిలర్స్ ఎన్నుకోబడ్డారు. వాళ్ళకి కనీసం మీరు ప్రోటోకాల్ ఇవ్వలేకపోతే మీరు ఎందుకు ఇంకా మిమ్మల్ని ఎందుకు కమిషనర్ గాని మేము ఎందుకు అడుగుతున్నాం అంటే మీరు వాళ్ళందరూ చెప్పడానికి 21వ వార్డులో అధ్యక్ష మెడికల్ కాలేజ్ ఓపెనింగ్ జరిగితే ఎంత పెద్ద స్థాయిలో మినిస్టర్ గారు వచ్చినారు, అక్కడ ఎమ్మెల్యే గారు వచ్చారు, ఎన్ని కోట్ల అది పనులు ఆ రోజు మెడికల్ కాలేజ్. అప్పుడు అక్కడ ఆ వార్డులో ఉండే మరి అపోజిషన్ కౌన్సిలర్ ఆమెను స్టేజ్ పైన కూర్చోబెట్టి గౌరవించినాం అధ్యక్ష. అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అంటే అధ్యక్ష. కానీ ఈ రోజు ఆ గౌరవం ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఈ రోజు 38వ వార్డులో నెక్స్ట్ వేరే కౌన్సిలర్లకు జరగదని ఏం నమ్మకం? పాటించాల్సిందే. ఈ రోజు అయితే కౌన్సిల్ కు సారీ చెప్పాల్సిందే. మళ్ళీ నెక్స్ట్ రిపీటెడ్ గా ఇది జరగకూడదు. మాకు ప్రోటోకాల్ ఖచ్చితంగా పాటించాల్సిందే. గౌరవ సభ్యులు, ఇది అంటే ఎక్కడైనా మీ ఫీలింగ్స్ ను హర్ట్ చేయాలని అయితే ఇంటెన్షనల్ గా చేసి ఉండకపోవచ్చు. ఒకవేళ దానికి సంబంధించి ఏదైనా ఎవరైనా హర్ట్ అయింటే ఎంటైర్ ద టీమ్ తరపున ఐఎమ్ రెడీ టు సే. ఎవరికి మేము ఆ విధంగా జరగదని మేము అష్యూరెన్స్ ఇస్తున్నాం. ఆ విధంగా జరగకుండా చూస్తున్నాం తప్ప ఏదో మిమ్మల్ని హర్ట్ చేయాలని చెప్పేసి మీ అందరి ముందర నేనే సారీ చెప్పాలి పని చేస్తున్నాం, నిజాయితీగా పని చేస్తున్నాం, చేయించుకోండి తప్ప ఈ విధంగా ఒక వ్యక్తిగత ఈ విషయం మీకు చాలా క్లారిటీ తెలుసు. సో టార్గెట్ చేయడం కూడా బాగుండదన్నా. సో నువ్వు హర్ట్ అయింటే కానీ నేను నీకు సారీ చెప్తున్నా. నా కాదు అధ్యక్ష 39వ వార్డు నుంచి మాట్లాడుతున్నా నేను. మనము రూమ్లు బాడగలకు ఇచ్చినాం కదా అధ్యక్ష. ఆ రూమ్ల గురించి 33% అని నేను ఎన్ని రోజుల నుంచి నెలల తరబడి అడుగుతున్నాను. అప్పుడేమో శాంక్షన్ చేసినారు, 33% ఇస్తామని చెప్పినారు. కానీ మళ్ళా దానికి వడ్డీ 75,000 వడ్డీ అని వేసినారు అధ్యక్ష. రూములు ఇస్తే మనం అందరికి ఒకటేలాగా ఇవ్వాలా? ఒకరికి 40%, ఒకరికి 42%, ఒకరికి 50%, ఒకసారి 33% అట్లా ఇవ్వడం మంచి పద్ధతి కాదు. కమిషనర్ కు ఎన్నో సార్లు నేను అడుగుతున్నా, మిమ్మల్ని అడిగినాను, చెప్పినా. ఆ కౌన్సిలింగ్ లో మాకు ఏదో ఒకటి క్లారిటీగా చెప్పించి కమిషనర్ ను గట్టిగా చెప్పి ఇది ఒకటి అన్ని రూమ్లకు ఒకటేలాగా బాధ్యత తీసుకోవాలని కోరుకుంటున్నాను. గత ప్రభుత్వంలో మన జగన్మోహన్ రెడ్డి గారు మరియు మన ఎమ్మెల్యే గారు నాడు నేడు కింద ములాన్పట్టిలో దాదాపు 1,60,00,000 రూపాయలతో ఒక స్కూల్ బ్రహ్మాండంగా నిర్మించడం జరిగింది. దానిలో కొంచెం వరకు 73 లక్షల వరకు జరిగింది. ఇంకా వరకు కొంచెం పెండింగ్ లో ఉంది.
పుల్లాన్పేట ఉర్దూ స్కూల్లో దాదాపు 1,60,00,000 నాడు స్కూల్ వరకు కట్టడం జరిగింది. దాంట్లో ఒక మూడు బిల్డింగ్ కట్టడం జరిగింది. దాంట్లో కొంచెం పెండింగ్ ఉంది, ఫ్లోటింగ్ పెండింగ్ ఉంది, లాస్టింగ్ పెండింగ్ ఉంది. ఒక 8 టాయిలెట్స్ ఉన్నాయి లేడీస్ కి, దాంట్లో డోర్లు కూడా రాలేదు. అది మీ ద్వారా కమిషనర్ దృష్టికి తీసుకొస్తున్నాను. తప్పకుండా బిల్డింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. దాదాపు 8 రూమ్ క్లాస్ రూమ్ అయిపోయింది. దాంట్లో ఫ్లోటింగ్ లేదు, ప్లస్ ప్లాస్టింగ్ కూడా చేయలేదు. అది కూడా కంప్లీట్ చేస్తే స్కూల్ ఓపెన్ చేస్తే బాగుంటుంది. మేడం, ఈ రోజు నేను ఈ కౌన్సిలర్ చూసింది ఏంటంటే రేపు పొద్దున ఫ్యూచర్ లో ప్రాబ్లం లేకుండా చెప్తామని చెప్తున్నాను మేడం. ఏ విధంగా అయితే ఇప్పుడు నవమల్ నగర్ లో ప్రాబ్లం ఏర్పడిందో అదే విధంగా ఇప్పుడు జగజ్జన్ నగర్ ఆ ఏరియా అంతా ఎక్స్టెన్షన్ ఏరియా అవుతుంది, బాగా పెరుగుతుంది. ఇప్పటి నుంచైనా సరే ఏ విధంగా ఇప్పుడు మాస్టర్ ప్లాన్ కొత్తగా వచ్చిన ఏరియాలలో ఆ రస్తాలు ఏవైతే రోడ్డు ఉందో ఆ సైడ్ కన్స్ట్రక్షన్స్ అనేది జరగకుండా వాళ్ళకు మీరు ఒక ఆదేశాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను మేడం. అధ్యక్ష, వార్డు 19వ వార్డులో మరి కాలువలు రోడ్ల పనులు పెట్టినారంట. అవి పంగాపురంలో పెట్టినారంట కానీ కాలనీకి తీసేసినారంట. అవి కూడా పెట్టాలని నేను ఏమన్నా ఉన్నాయంటే ఒక లెటర్ పంపించండి, తప్పకుండా పెట్టించండి. అది సార్, ఏదన్నా స్థలం ఉంటే దానికి ఎవరు కబ్జా చేయకుండా ఏమన్నా గవర్నమెంట్ తరఫు నుంచి కమ్యూనిటీ హాల్ అన్నా ఏదన్నా వీళ్ళు తీస్తే సర్వేర్ గారు ఏమన్నా స్థలం ఉంది అంటే మా కౌన్సిల్ తరఫు నుంచి అక్కడ స్థలం ఉందంటే ఏదన్నా కమ్యూనిటీ హాల్ అన్నా, అర్బన్ సెంటర్ అన్నా, లేకపోతే అంగన్వాడీ స్కూల్ అయినా ఏదైనా కడితే బాగుంటుంది అధ్యక్ష. ఎందుకంటే చాలా మంది ఏదో కబ్జా జరిగిపోతుంది, కబ్జా అవుతున్నారు. అది తీయాలి అధ్యక్ష. ఎక్కడ ఉందో దానికి హద్దులు ఏర్పరిస్తే బాగుంటుంది అధ్యక్ష. ఆల్రెడీ నేను కమిషనర్ గారికి కూడా చెప్పాను అధ్యక్ష. నంద్యాల పట్టణం దేవనగర్లోని శివరామాలయంలో పూజారి కుమార్తె మెదడుకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న పరిస్థితుల్లో చికిత్స కొరకు నంద్యాల ఆత్మీయత స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు స్వాతి మరియు సభ్యులు దాతల ద్వారా 50,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందించడం జరిగింది. మెరుగైన చికిత్స కొరకు 10 లక్షల రూపాయలు అవసరమై ఉన్నదని దాతలు స్పందించి చిన్నారి ఆరోగ్యం బాగు కోసం ఆర్థిక సాయం చేయాలని కోరారు. దాతలు సెల్ నంబర్లకు ఫోన్ పే ద్వారా 9866 982871 మరియు 9959078338 కు సాయం అందించాలని వేడుకున్నారు. ఈ రోజు మన నంద్యాలలోని దేవనగర్ లో బీసీ హాస్టల్ కు ఎదురుగా ఉన్నటువంటి శివరామాలయం గుడి పూజారైనటువంటి నాగరాజ్ శర్మ గారు అయ్యగారి యొక్క ఒక ఏకైక కుమార్తె నందిని గారు, ఈమెకి ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్ తో మన నంద్యాల శాంతిరామ్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ ఉంది. అక్కడ ట్రీట్మెంట్ కు రోజుకు 50,000 రూపాయలు ఖర్చు వస్తుంది. మొత్తం 10 లక్షల వరకు ఖర్చు వస్తుందని డాక్టర్లు తెలియజేశారు. ఇప్పటికి మేము స్వచ్ఛంద సంస్థల తరఫున మేము ఆత్మీయత స్వచ్ఛంద సంస్థ స్వాతి మేడం గారు మరియు అజీమ్ మహమ్మద్ అనీఫ్ ట్రస్ట్ అధ్యక్షులైనటువంటి రసూల్ గారు, తర్వాత మన వాసు న్యూక్లియర్ కాలేజ్ లో ఉన్నటువంటి వాసు, అలాగే ఏపీజీబీ చీఫ్ మేనేజర్ రాజశేఖర్ రెడ్డి గారు, అలాగే కోయిలకుంట్ల బ్యాంక్ స్టాఫ్, ఇంకా కొంతమంది దాతలందరూ కలిసి కొంచెం అమౌంట్ ఇవ్వడం జరిగినది. ఇప్పుడు వాళ్ళకు ట్రీట్మెంట్ కు కొంచెం సరిపోతుంది, కానీ ఇది ఈ రోజుకే సరిపోతుంది. మళ్ళీ రేపటికి డబ్బులు లేవు అయ్యే దగ్గర ట్రీట్మెంట్ కు. అయ్యే పాపం ఏడుస్తున్నారు, నా కూతుర్ని బ్రతికించండి అయ్యా, లేదా మీరే వచ్చి శాంతి హాస్పిటల్ వచ్చి డాక్టర్లతో మాట్లాడి మీరే చికిత్స రోజుకి ఖర్చు నేర్చుకున్నా పెట్టుకోండి అని చెప్పారు. అందుకు గాను అందరూ దాతలందరూ స్పందించి మీ వంతు సహాయం చేయండి. క్రింద కనపరిచిన ఫోన్ పే నంబర్ డబ్బులు వేయండి. డబ్బులు వేస్తే ఆ డబ్బులు తీసుకొని అయ్యకు అక్కడ అందజేస్తాము, లేదా మీరే డైరెక్ట్ గా శాంతి హాస్పిటల్కి వెళ్ళి ఆమె ట్రీట్మెంట్ ఖర్చుకు మీరే అక్కడ పెట్టుకుంటే అమ్మాయి, ఆమె నందిని అనే అమ్మాయి బ్రతుకుతుంది. ఆ అమ్మాయికి 2 చిన్న పిల్లలు ఉన్నారు, పాప బాబు. ఒకవేళ అమ్మాయికి ఏదైనా జరిగితే ఆ 2 పిల్లలు పాపం తల్లి లేని వాళ్ళు అవుతారు. ఒకసారి ఆలోచించండి. దయచేసి దాతలందరూ మంచిగా స్పందించి నంద్యాలలో సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, హిందూ మతం, హైందవ కులం వాళ్ళు, తర్వాత హిందూ మతం వాళ్ళు అందరూ స్పందించండి. ప్రతి ఒక్కరు స్పందించి సహాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. తల్లి లేని పిల్లలు చాలా ఈ సమాజంలో వాళ్ళు బ్రతకడానికి ఇబ్బందిగా ఉంటుంది. కానీ అందుకు గాను ఇప్పుడు ఆ శాంతిరాంలో ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి ఈ పూజారి గారి కుమార్తెను ఆమెకు చికిత్సకు సాయం చేస్తారని కోరుకుంటున్నాము. మేము నిన్న ఈ స్వామి చెప్పిన వెంటనే ఆర్టికల్ పెట్టగానే చాలా మంది స్పందించారు. వాళ్ళకందరికీ ఫస్ట్ పేరున చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాము. ఎందుకంటే మన మధ్య ఇంతమంది మానవత్వం గల మనుషులు ఉన్నారా అని అనిపిస్తుంది. వెంటనే నిన్న చూడగానే అది కులమత భేదాలకు అతీతంగా వచ్చి అందరూ స్వామికి సహాయం చేయడం, ఈ చిన్న సహాయము ఈ రోజు వరకు మాత్రమే సరిపోతుంది.
స్వామి చెప్పడం ఏమి అంటే, నాకు ఒక్కగానొక్క కూతురు, నేను ఎక్కువ సంపాదించుకోలేదు, పూజలు చేస్తూ ఉన్నాను కాబట్టి అక్కడ నాకు ట్రీట్మెంట్ ఇచ్చేంత స్తోమత అయితే లేదు, కానీ నా బిడ్డ ఏమవుతుందన్న దిగులు మమ్మల్ని కలిసివేస్తుంది ప్రతిరోజు అని బాధపడుతూ ఉన్నారు. ఆమెకి 2 పిల్లలు. ఆ పిల్లలు ఇంట్లో అమ్మని ఏడుస్తూ ఉంటే ఆ బాధ నేను భరించలేకున్నాను, చూడలేకున్నాను. కానీ నా కూతుర్ని, వీటన్నింటికంటే నా కూతుర్ని బతికించుకోవాలన్న ఆకాంక్ష ఎక్కువ ఉంది, ఏమవుతుందన్న భయం ఉంది అంటున్నారు. దయచేసి మన మధ్య ఇంతమంది మానవత్వం ఉన్న మనుషులుగా చాలా మంది నిరూపించుకున్నాం. ఇంకా ఎక్కువ ముందుకు దాటలు వచ్చి ఆ అమ్మాయి ప్రాణాలను నిలబెడితే మనకు అంతకంటే సంతోషంగా ఉండదు, ఇంకా అంతకంటే ఇది ఉండదని నేను ఆశిస్తున్నాను. నా కూతురి పేరు నందిని అండి. ఆ పాప లైవ్ మీద అవుతుంది. బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడతా ఉంది. కర్నూలులో కూడా చేపించినాము శ్రీజక్తి హాస్పిటల్లో. అక్కడ నుండి సాయివాణి మీద అక్కడ మా పాపకు ట్రీట్మెంట్ చేసింది. అక్కడ ఆమెనే శాంతి హాస్పిటల్ తీసుకొచ్చి ఆమెనే బాగా చూస్తా ఉంది. రోడ్డుకి పెట్టాలమ్మా, ఇంత డబ్బులు ఖర్చు అవుతాయి, ఎంతో సుమారుగా 10 దాకా ఖర్చు అవుతుందామా, ఏమి నిదానంగా అవుతుంది. దాతలు, స్వచ్ఛంద సేవా సంస్థలు మా పాప మీద దయ ఉంచి ఒక ప్రాణాన్ని కాపాడండి. ఆ ప్రాణానికి 2 పిల్లలు ఉన్నారు. 6 ఏళ్ళ పిల్లలు, 4 ఏళ్ళ పిల్లలు. ఆ ప్రాణాన్ని కాపాడుకుంటే 2 ప్రాణాలు బాగుంటాయి. దానికోసం మేము తిప్పబడుతుందండి. దేని సంస్థలు గాని అందరూ రైలు మా కూతురు కాపాడేదానికి ప్రయత్నం చేయండి. పాపకి 29 అండి, 10 లక్షలు ఖర్చు వస్తూ డాక్టర్ ఫ్రీ చేసినారు. ఇప్పుడు పాప వెంటిలేటర్ మీద ఉంది. దాతలు అయితేనేమి, సంస్థలు అయితేనేమి, అన్ని రకాల వారు మా పాపకు కొంచెం సహాయం చేయవలసి కోరుతున్నాము. మేము రోజు గుడికి వస్తాము. అయ్య మాకు బాగా తెలుసు, మంచి వాళ్ళ అయ్యా. కానీ ఇప్పుడు వాళ్ళ కూతురు చాలా సీరియస్ కండిషన్ లో ఉంది, బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతుంది. కానీ వాళ్ళకంత స్తోమత లేక ఇబ్బంది పడుతున్నారు. దయచేసి అందరూ తోచిన సహాయం చేయాలని ఆశిస్తున్నాను. వెంకటేశ్వర జూనియర్ కళాశాల 32వ వార్షికోత్సవ వేడుకలు కళాశాల డైరెక్టర్లు చంద్రమౌళీశ్వర్ రెడ్డి, రంగారావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. విద్యార్థులచే ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ మరియు డైరెక్టర్లు చంద్రమౌళీశ్వర్ రెడ్డి, డైరెక్టర్ రంగారావు మాట్లాడుతూ కళాశాల స్థాపించి 31 సంవత్సరములు పూర్తి చేసుకుని 32వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా కళాశాల గతంలో సాధించిన విజయాలను విద్యార్థులకు వివరించారు. ఈ కళాశాల నుండి కొన్ని వేల మంది ఇంజనీర్లు మరియు కొన్ని వందల మంది డాక్టర్లుగా తీర్చిదిద్దినందుకు చాలా సంతోషంగా మరియు గర్వించదగినదిగా ఉందని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాగే ఉత్తమ ఫలితాలతో కళాశాలను ముందుకు తీసుకుని వెళ్తామని తెలిపారు. కళాశాల స్థాపించబడినప్పటి నుండి నంద్యాల జిల్లాలో ఇంటర్ విద్యా చరిత్రలో ఏ కళాశాల సాధించిన విధంగా 980కి పైబడిన మార్కులు అత్యధిక సార్లు తమ కళాశాల విద్యార్థులు సాధించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు మూర్తి, అంకాల్, విశ్వమోహన్ రెడ్డి, కేశవ విద్యార్థులు పాల్గొన్నారు. మా శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాల 1993వ సంవత్సరంలో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లెక్చరర్లే భాగస్వాములుగా స్థాపించబడింది, ప్రతిష్టాత్మకంగా స్థాపించబడింది. స్థాపించబడినప్పటి నుంచి ఈ 31 సంవత్సరాల కాల వ్యవధిలో మా కళాశాల విద్యార్థులు కొన్ని వేల మంది ఇంజనీర్లు గాను, కొన్ని వందల మంది డాక్టర్లు గాను, అలాగే బిజినెస్ రంగంలో కావచ్చు, అలాగే చార్టెడ్ అకౌంటెంట్ రంగంలో కావచ్చు, ఇలా ప్రతి విద్యార్థి కూడా ప్రతిష్టాత్మకంగా చదివి బాగా మా కళాశాలలో సెటిల్ అయినారని చెప్పడానికి చాలా సంతోషిస్తా ఉంది. ఈరోజు 32వ వార్షికోత్సవ రిపోర్ట్ ను నేను చదవడం చాలా నాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి నేను ఎండింగ్ ఈ రోజు వరకు కూడా నేను కళాశాల గౌరవ డైరెక్టర్ గా పనిచేస్తున్నాను. ఈ కళాశాల దినదిన అభివృద్ధి చెంది తద్వారా విద్యార్థులు అన్ని రంగాల్లో కూడా మంచి పొజిషన్ సంపాదించుకోవాలని చెప్పేసి ఆశిస్తూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ రోజు మా శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాల 32వ వార్షికోత్సవం జరుపుకున్నందుకు మేమంతా సంతోషిస్తున్నాము. ఇలాంటి వార్షికోత్సవాలు ముందు కూడా ఎన్నో జరుపుకోవాలని కూడా ఆ శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను. మా కళాశాలలో ప్రతి సంవత్సరం కూడా 980 అబోవ్ వచ్చినటువంటి విద్యార్థులే ఉన్నారు. రాబోయేటువంటి ముందు సంవత్సరాల్లో కూడా ఇదే విధంగానే కొనసాగిస్తామని కోరుకుంటున్నాను. గతంలో కూడా జేఈఈ మెయిన్స్, నీటిలో మంచి ర్యాంకులు వస్తాయి, ఐపీలో కూడా మంచి ర్యాంకులు వచ్చినాయి. రాబోయేటువంటి సంవత్సరాల్లో కూడా ఇదే పరంపర కొనసాగిస్తామని ఈ సమావేశంగా కోరుకుంటున్నాము. అదేవిధంగా మా విద్యార్థులందరూ కూడా ఈ నూతన సంవత్సరం సందర్భంగా కూడా సంక్రాంతి సందర్భంగా అందరికీ ఆయురారోగ్యాలు ఉండాలని కోరుకుంటూ నిర్మించుకుంటున్నాం. నంద్యాల జిల్లా గడివేముల మండలంలోని తిరుపాడు, కొరటమద్ది, గడిగరేవుల గ్రామాల సమీపంలో
కొందరు చేపల చెరువులకు సంబంధించి వ్యవసాయ మీటర్లను ఏర్పాటు చేసుకుని అక్రమంగా విద్యుత్ చౌర్యం చేస్తున్నట్లు సమాచారంతో ఏకకాలంలో విజిలెన్స్ అధికారులు దాడులను నిర్వహించి 16 కేసులను నమోదు చేసి బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని నంద్యాలలో మొట్టమొదటిసారిగా ఆర్యవైశ్య సంఘం వారు ఆర్యవైశ్య మహిళా మండలి వారు కలిసి సామూహికంగా అఖండ లలితా పారాయణము ఈ రోజు నంద్యాల అమ్మవార్షాల్లో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఉదయం నుంచి 200 మందితో పారాయణ కంటిన్యూగా జరుగుతా ఉంది. దీనికి నంద్యాల ప్రజలు వచ్చి ఎంతగానో సహకరించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై వాసవి. నంద్యాల ఆర్యవైశ్య సంఘము మళ్ళీ ఆర్యవైశ్య మహిళా మండలి వారి ఆధ్వర్యంలో శనివారం ఉదయం 6 గంటలకు స్టార్ట్ అయ్యి లలితా సహస్రనామము మరుసటి రోజు ఆదివారం ఉదయం 6:30 వరకు ముగిస్తుంది. ఈ కార్యక్రమానికి ఉదయం నుంచి ప్రజలు అనేక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు దిగ్విజయం చేశారు. అలానే తెల్లవారుజామున వరకు ఇలానే ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుచున్నాము. ఆర్యవైశ్య సంఘము ఆర్యవైశ్య మహిళా మండలి వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వరకు బీసీ ఇందిరారెడ్డి ఆధ్వర్యంలో శనివారం నాడు మెగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజకుమారి, జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా పాల్గొన్నారు. నా బనగానపల్లె నా ఆరోగ్యం అనే కార్యక్రమాన్ని బనగానపల్లె పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని నిర్వహించారు. బనగానపల్లె పట్టణంలో ప్లాస్టిక్ ను తరిమికొట్టి పచ్చదనాన్ని పెంచుతామని బీసీ ఇందిరారెడ్డి పట్టణ ప్రజలకు పిలుపునిచ్చారు. బనగానపల్లె పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు. అందరూ మా కళ్ళు నిలబడి ఒక్క 1 మినిట్ అంతే అయిపోయింది. ఇక్కడికి బనగానపల్లె ప్రజలు, నాయకులు, అధికారులు మరియు విద్యార్థులైన మేము నా బనగానపల్లె నా ఆరోగ్యం కార్యక్రమం విజయవంతం కావడానికి శ్రీమతి బీసీ ఇందిరమ్మ గారికి సహాయ సహకారాలు అందిస్తూ
తీర్చిదిద్దడానికి పచ్చదనం పరిశుభ్రతను గ్రామంలో పెంపొందించడానికి త్రికరణ శుద్ధిగా కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 25వ జాతీయ స్థాయి స్కై మార్షల్ ఆర్ట్స్ పోటీలలో నంద్యాల క్రీడాకారులకు పతకాల పంట. పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసుల కట్టుదిట్టమైన చర్యలు. ప్రోటోకాల్ ఉల్లంఘనపై మున్సిపల్ సమావేశంలో వాగ్వాదం. మున్సిపల్ కమిషనర్ పై విరుచుకుపడ్డ కౌన్సిలర్లు. శివరామాలయం పూజారి కుమార్తె చికిత్స కోసం ఆర్థిక సాయం అందించాలని కోరిన నంద్యాల ఆత్మీయత స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు. ఘనంగా వెంకటేశ్వర కళాశాల 32వ వార్షికోత్సవ వేడుకలు. ఆర్యవైశ్య సంఘం మరియు శ్రీ వాసవి ఆర్యవైశ్య మహిళా మండలి ఆధ్వర్యంలో అమ్మవారి శాల యందు శ్రీ లలితాదేవి అఖండ పారాయణం. బనగానపల్లిలో పర్యటించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ అజరా సింగ్ రాణా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.